వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండస్ట్రీలో టాప్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే అబ్బా ఆ ఊహే ఎంత బాగుంది కదా. ఊహ కాదండి, నిజం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాలని చూడబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ నుండే ఈ ఫీస్ట్ రెడీ కాబోతోంది. వన్స్ అపాన్ ఏ టైంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలు కనిపించేవి. కానీ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునులకు మాత్రం సాధ్యం కాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఓ సాంగ్ లో స్టార్స్ అలా మెరిసారంతే. ఆ తర్వాత తరం కూడా అలాగే కంటిన్యూ అవుతోంది. అప్పుడప్పుడు అడపదడప మల్టీ స్టారర్ చిత్రాలు వస్తున్నాయి, కానీ అవి చాలువు అంటున్నారు ఫ్యాన్స్. నాట్ ఓన్లీ టాలీవుడ్, సౌత్ మొత్తం అలానే ఉంది. కానీ ఈసారి మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ రెడీ చేస్తున్నాయి టాలీవుడ్ అండ్ కాలీవుడ్ అండ్ మాలీవుడ్స్. మన శంకర్ వరప్రసాద్ గారితో ఫ్యాన్స్ కోరుకుంటున్న కాంబినేషన్ రెడీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. చిరు వస్తుంటేనే తట్టుకోవడం కష్టం. దీనికి వెంకటేష్ కూడా తోడైతే స్క్రీన్స్ తగలబడిపోవాల్సిందే. బాలయ్య, వెంకీ కాంబోలో కూడా మూవీ ప్లాన్ చేస్తున్నారన్నది టాక్. కోట్లాది మంది కోలీవుడ్ సినీ లవర్స్ వెయిట్ చేస్తున్న కాంబో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్. ఈ మధ్య మేమిద్దరం కలిసి నటించబోతున్నామంటూ కమల్ హాసన్ చెబితే రజనీ కూడా సై అన్నాడు. అయితే డైరెక్టర్, స్టోరీ సెట్ అయితేనే అంటున్నారు తలైవా. వీరిద్దరిని లోకేష్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని ఒకసారి కాదని మరొకసారి అంటూ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ చివరికి లోకేనే ఫైనల్ అయినట్లుగా కనిపిస్తోందని తమిళ తంబేలా టాక్. ఇదే నిజమైతే 46 సంవత్సరాల తర్వాత ఈ రేర్ కలయిక కలవబోతోంది. ఇక మాలీవుడ్ స్టార్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు మరొకసారి నటించబోతున్నారు. 2008లో వచ్చిన 20లో కనిపించారు. మళ్ళీ ఇన్నాళ్లకు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అంటే 16 ఏళ్ల తర్వాత ఈ జోడీని కలిపాడు డైరెక్టర్ మహేష్ నారాయణ్. వీరితో పాటు ఫహద్ ఫాజిల్, కుంచుకో బోబన్, నయనతార లాంటి స్టార్ కాస్ట్ ను జోడించాడు. MMMN ప్రాజెక్టుగా కొనసాగుతున్న ఈ సినిమాకు ప్యాట్రియాట్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. లాస్ట్ ఇయరే స్టార్ట్ అయిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా సౌత్ 3 ఇండస్ట్రీస్ మెయిన్ పిల్లర్స్ కలిసి నటించబోతుంటే ఫ్యాన్స్ కి ఫీస్ట్ కాకపోతే మరేంటి.